మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను ప్రసాద్. కల్వకుర్తి శాసనసభ్యులు మాజీ ఎమ్మెల్యే గురక జయపల్లి యాదవ్ గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ రోజు పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అట్లాగే కౌన్సిలర్స్ కూడా ప్రజలు చాలా మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైతే కల్వకుర్తి బస్ స్టాండ్ లో జయపల్లి యాదవ్ గారి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని ఆయన పుట్టినరోజు పురస్కరించుకొని ఈ రోజు అక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఏదైతే 14వ వార్డు భవన్ల మంజుల మధు గారి ఆధ్వర్యంలోని కూడా జయపల్లి గారి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని ఇక్కడ ప్రయాణికులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ సంయుక్తంగా కూడా వారుతో పాటు భవన్ల మధు గారితో పాటు కూడా లయన్స్ క్లబ్ వారు కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేసి దాదాపుగా కల్వకుర్తి బస్ స్టాండ్ లో ఈ రోజు 400 మంది ప్రయాణికులు ఈ అన్నదానాన్ని స్వీకరించారు. ఏదైతే మాజీ ఎమ్మెల్యే గురక జయపల్లి యాదవ్ గారి జన్మదిన వేడుకలు ఈ రకంగా చేయడం అనేది చాలా ఆలోచన విధంగా ఉంటుంది. ఎందుకంటే అటాసాలతోని, డీజేలతోని, సౌండ్ బాక్సులతోని, టపాసులతోని, భారీ భారీ ఊరేగింపులతోని చేయకుండా మామూలుగా ఏదైతే ఆకలితో ఉన్నవాడికి కడుపు నింపాలనే ఆలోచన విధానంతో ఈ రోజు మాజీ ఎమ్మెల్యే జయపల్లి యాదవ్ గారి జన్మదినం పురస్కరించుకొని ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, కౌన్సిలర్స్ కావచ్చు, చాలా మంది కూడా పాల్గొని ఈ అన్నదాన సేవా కార్యక్రమం పాల్గొని చాలా మందికి అన్న ప్రసాదం ఈ రోజు ఏర్పాటు చేశారు. దాదాపుగా 400 మంది ప్రయాణికులు ఈ అన్నదానాన్ని స్వీకరించారు. మాజీ ఎమ్మెల్యే జయపల్లి యాదవ్ గారికి జన్మదిన వేడుకల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అట్లాగే లయన్స్ క్లబ్ వారు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. వారు మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. లయన్స్ క్లబ్ కల్వకుర్తి ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాలుగా మీల్స్ అండ్ మీల్స్ కార్యక్రమంలో భాగంగా అన్నదానం, వైద్య శిబిరాలు, పేదలకు ఏదైనా అవకాశం ఉన్నప్పుడు వాళ్ళ సహకారం అందిస్తూ ముందుకు సాగుతున్నాం. లయన్స్ క్లబ్ కల్వకుర్తి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలకు విస్తృతంగా చేపడుతుండడంతో పాటు ఈరోజు ఆగస్టు 25 కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జయపల్లి యాదవ్ గారి జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు భవన్ల మధు సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ కల్వకుర్తి ఆమన్గల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. బస్టాండ్కు వివిధ గ్రామాల నుంచి వచ్చిపోయే 500 మంది ప్రయాణికులకు ఈ సేవా కార్యక్రమం అందిస్తూ వారికి భోజనాన్ని అందిస్తున్నాం. భోజనదాత మధుకు ధన్యవాదాలు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జయపల్లి యాదవ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు కల్వకుర్తి బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే జయపల్లి యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా మన కల్వకుర్తి పట్టణాధ్యక్షులు మరియు మున్సిపల్ కౌన్సిలర్ భవన్ల మధు మంజుల గారి ఆధ్వర్యంలో ఈరోజు జయపల్లి యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మధు గారు ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మాజీ ఎమ్మెల్యే జయపల్లి యాదవ్ గారిని కోరుకుంటున్నాం. ఇంత పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేసినందుకు భవన్ల మధు గారికి, మంజుల గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు జయపల్లి యాదవ్ అన్న బర్త్డే సందర్భంగా బస్టాండ్లో అన్నదాన కార్యక్రమం జరిగింది. పట్టణ బీఆర్ఎస్ పార్టీ తరఫున నిర్వహించడం జరిగింది. జయపాల్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు. కల్వకుర్తి నియోజకవర్గ జయపాల్ యాదవ్ గారి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి జయపాల్ యాదవ్ గారి బర్త్డే సందర్భంగా బస్టాండ్లో అన్నదాన కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నిర్వహించడం జరిగింది. జయపాల్ యాదవ్ గారు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యంతో ఉండి ప్రజలకు అందరికీ సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఒక్కసారి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. మాజీ ఎమ్మెల్యే గురక జయపల్లి యాదవ్ గారి సేవా కార్యక్రమంలో ఈరోజు మాజీ ఎమ్మెల్యే జయపల్లి యాదవ్ గారి జన్మదిన సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కల్వకుర్తి ఆధ్వర్యంలో భవన్ల మధు గారు సహకారంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమంలో ఆర్టీసీ ప్రయాణికులు అందరూ అన్నదాన కార్యక్రమంలో అన్నప్రసాద కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఈ అన్నప్రసాద కార్యక్రమానికి భవన్ల మధు గారు స్పాన్సర్ చేసినందుకు ధన్యవాదాలు. మరియు జయపాల్ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.